ఒక ప్రక్క కులగణన జరిగింది, రెండవ సైడు బీసీ రిజర్వేషన్ జరుగుతుంది, మూడవ సైడు త్రిబుల్ ఆర్ చుట్టూ ఎల్కేజీ, ఎల్ఐజీ, ఎంఐజీ ఇట్లాంటివి హౌసింగ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ వన్ బై వన్ జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక పెద్ద వర్క్ లాంటిది, కానీ స్కామ్ లాంటిది కాదు. స్కాములు చేశారు, అయిపోయినాయి. ఆ స్కాముల సంగతి, ఆ కోర్టుల సంగతి అవి నడుస్తూనే ఉంటాయి. కానీ ఇది స్కామ్ కాదు, ఇవి స్కీములు, ప్రజలకు సంబంధించినటువంటి స్కీములు. ఈ స్కీముల్ని ప్రజల ముందు ఉంచితే ఆటోమేటిక్గా ప్రజలే దాన్ని డిసైడ్ చేస్తారు, ఇది పని చేస్తుందా ఈ ప్రభుత్వం లేదా అని. అంతేగాని ప్రతిపక్షాల మాటలు వినటానికి వీలు లేదని చెప్పి ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఆలోచించండి ప్లీజ్. బివి ప్రసాద్, హైదరాబాద్.